హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రీను అలిఖ్య జీవన మాట్లాడుకునే మాటలు చాటుగా విని అలిఖ్య ప్లాన్ మొత్తం తెలుసుకొని ఈ రోజైతే శ్రీను అలిఖ్యకు చుక్కలు చూపించబోతున్నాడు. ఇక అలిఖ్య మెడలో శ్రీను కట్టిన తాళిని తీసుకొని ఇక అలిఖ్యను తన తల్లిదండ్రులకు అప్పగించి ఈ రోజైతే శ్రీను అలిఖ్య నిజ స్వరూపం తెలుసుకొని అలిఖ్యకైతే ఈ రోజు శ్రీను అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరిక జీవన అలిఖ్య ప్లాను ఎలా తెలుసుకున్నాడు, ఏం చేయబోతున్నాడు శ్రీను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జీవన ఆనంది పుట్టినరోజని చెప్పి ఇక పద్మమ్మ ఫ్యామిలీ, ఇటు శ్రీను అలిఖ్య జ్యోతి ఫ్యామిలీ అందరూ కూడా సునంద ఇంటికి వచ్చేస్తారు కదా. ఇక పార్టీ అయితే అయిపోతుంది. పార్టీలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. ఇక నా ఆదికి నేను దగ్గర కాలేకపోయాను, కనీసం ఆదిత్యతో మాట్లాడను కూడా మాట్లాడలేదు అని చెప్పి అలిఖ్య బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే జీవన ఇందుమతి అయితే అలిఖ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి అలిఖ్య, ఫీల్ అవుతున్నావా నీ ఆదితో మాట్లాడలేకపోయానని అని చెప్పి అంటూ ఉంటారు. అవును, ఇక్కడికి వచ్చిందే నా ఆది కోసం, కానీ నా ఆది నన్ను పట్టించుకోవడం లేదు. నేను ఎంగిలి చేసిన జ్యూసు ఇలా ఇచ్చానని చెప్పి నాతో కోపంగా మాట్లాడాడు. ఇక అంతే, ఇప్పటిదాకా నన్ను పలకరించలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అలిఖ్య అయితే ఆదిత్య కోసం. అప్పుడే ఇక జీవన అయితే, అలిఖ్య పార్టీ అయిపోతేంటి, అందరూ ఇంటికి వెళ్ళినా నువ్వు మాత్రం ఇక్కడే ఉంటానని చెప్పు. ఇక నువ్వు రేపు వస్తానని వాళ్ళందరికీ చెప్పు. ఇక నీకు మంచి ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు ఆదిత్యకు దగ్గర కావచ్చు అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా అలిఖ్య అయితే, ఏమో జీవన, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటానంటే మా పెద్దమ్మ ఉండనివ్వదు. ఎలాగైనా ఇక వాళ్ళ అల్లుడు గారిని నేను ఏదో చేస్తానని నన్ను ఇప్పుడే తీసుకెళ్లాలని చూస్తుంది. అలాంటి ఆవిడ నన్ను ఇక్కడ ఎందుకు ఉంచుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అలిఖ్యతే. అది కాదు, మీ అక్కతో నువ్వు అడిగివ్వు. ఇక మీ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నేను ఇక్కడ ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళ్ళిపోతానని ఆనందికి చెప్పు. ఆనంది ఖచ్చితంగా ఇక మీ పెద్దమ్మను ఒప్పిస్తుంది అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. సరే అని చెప్పి అలిఖ్య అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి, ఇక బర్త్డే ఇప్పుడే కదా అక్క అయిపోయింది, ఇక పెద్దమ్మ నన్ను ఇంటికి వెళ్ళమంటుంది. నేను ఇంటికి వెళ్ళనక్క, ఇది ఒక్కరోజు ఇక మీ ఫ్యామిలీతో ఉండాలని ఉంది, అక్కడ ఉండి ఉండి నాకు బోరింగ్గా ఉంది అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అలిఖ్య అయితే. అప్పుడే ఇక జ్యోతి సింహాద్రి వాళ్ళు, ఇక ఏంటి, ఇక ఇక్కడ ఏం చేయడానుకుంటావు నువ్వు, ఇక పార్టీకి వచ్చాము, పార్టీ అయిపోయింది, వెళ్ళిపోదాం పదా, ఇక నువ్వు ఇక్కడ ఉండి ఏం చేయనవసరం లేదు, ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, లే అమ్మ, ఈ ఒక్క రోజుకు ఉండనివ్వచ్చు కదా, ఇక నేను అలిఖ్య నేను జీవన అందరం కూడా కలిసి ఈ ఒక్కరోజు ఇక్కడే ఉంటాము అని చెప్పి ఇక ఆనంది అయితే పద్మమ్మ వాళ్ళు జ్యోతి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలిఖ్యను తనతో పాటు ఉండమని చెప్తుంది. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే, శ్రీనుని ఇక్కడే ఉండమని చెప్పాలి, శ్రీనుని మనతో తీసుకెళ్తే ఈ అలిఖ్య అల్లుడు గారిని ఏమైనా చేస్తుంది, శ్రీనుగాడికి ముందుగానే చెప్పాలండి, వాణ్ణి కూడా ఇక్కడే ఉండమని, ఇక అలిఖ్య వెంటే అలిఖ్య ఏం చేస్తుందో చూడమని, ఇక ఇలా సెక్యూరిటీ లాగా ఎప్పుడు అలిఖ్య చుట్టూ తిరగమని శ్రీనుకు చెప్పాలని పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే అలిఖ్యతో పాటు శ్రీను కూడా అక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఇక శ్రీను, శ్రీతన్, చైతన్య ముగ్గురు కూడా ఇక ఒక దగ్గర కూర్చొని ఇలా సెట్టింగ్ చేసి ఇక వాళ్ళు ముగ్గురు కూడా తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు శ్రీనుని పిలిచి, అలిఖ్య ఇక్కడ ఉంటానంటుంది కాబట్టి నీ భార్య ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలిరా, నువ్వు కూడా నైట్ మొత్తం ఇక్కడే ఉండు, రేపు ఉదయాన్నే దాన్ని తీసుకొనిరా అని చెప్పి ఇక ఇలా పద్మమ్మ అయితే శ్రీనుతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే, సరే అత్త, నేను కూడా ఇప్పుడు చాలా వర్క్ మీద ఉన్నాను, ఇక ఇది కానిచ్చేస్తాం, తర్వాత ఇక నేను ఇక్కడే ఉంటాను, అలిఖ్య రానిది నేను రాను కదా, ఈ అలిఖ్య ఎలాంటిదో నాకు తెలియదా అత్తయ్య అని చెప్పి శ్రీను కూడా అలిఖ్యతో పాటు ఈరోజు సునంద ఇంట్లోనే ఉంటాడు. కానీ అలిఖ్యకు మాత్రం ఆ విషయం తెలియదు, శ్రీను వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు అనుకుంటుంది. అప్పుడే ఇక జీవనతో కలిసి అలిఖ్య అయితే చాటుగా ఒక రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ జీవన, నీ వల్ల నేను ఈరోజు ఇక ఇంట్లో ఉండగలిగాను, ఎలాగైనా నా ఆదితో మాట్లాడాలి, నా ఆదిని దగ్గర చేసుకోవాలి, ఇక శ్రీను గారితో నేను ఉండలేకపోతున్నాను, అసలు వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని నా మీద నాకే కోపంగా ఉంటుంది, వాడిని పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఇక ఆదిత్య మీద నాకున్న ప్రేమ వల్లనే నేను శ్రీనుని పెళ్లి చేసుకొని ఇలా ఇక నా కళ్ళతో రోజు ఆదిత్యను చూడగలుగుతున్నాను, ఇక శ్రీనుని పెళ్లి చేసుకోక
లేకపోతే నేను ఈరోజు మా అమ్మా నాన్నలతో పాటు ఫారెన్‌లో ఉండేదాన్ని. కానీ ఈరోజు నా ప్రేమ కోసం, నా ఆది కోసం శ్రీను పెళ్లి చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఇక శ్రీను లేడనుకొని చెప్పి జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అలెక్కైతే. దాని పక్కనే సిట్టింగ్ రూమ్ ఉంటుంది. అందులోనే చైతన్య, శ్రీతన్, ఇక శ్రీను ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ మాటలన్నీ వింటూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా శ్రీను అయితే తన సెల్‌లో వీడియో తీసుకుంటాడు. అంటే ఇక అలెక్కే కావాలని చెప్పి ఆదిత్య బాబుని దక్కించుకోవడం కోసం ఈ ఇంట్లో ఈరోజు ఉంటానని చెప్పిందా? ఇక నేను ఇక్కడ ఉండడం మంచిదైపోయింది. ఇక నా మీద ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇక నా అమ్మడి జీవితాన్ని నాశనం చేసి ఇక ఆదిత్య బాబుని తన సొంతం చేసుకోవాలని స్వార్థంగా ఆలోచిస్తుంది. ఇలా ఆలోచిస్తుందని చెప్పి నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. తర్వాత అందరూ కలిసి ఇష్టంగానే పెళ్లి చేశారు. కానీ ఇక దాని గుణం మాత్రం మారలేదు. ఇంకా నా అమ్మడి జీవితాన్ని నాశనం చేయాలి, ఆదిత్య బాబుని దక్కించుకోవాలి అని ఇక దానికి బాగా ఇలాగే ఇక పట్టుకుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా దీని అంతు తేలుస్తాను. ఇక నేనంటే ఏంటో దీనికి చూపిస్తాను. ఇన్నాళ్ళు ప్రేమతో లొంగ తీసుకోవాలనుకున్నాను. ఇక తన ఇష్టం లేనిది దాన్ని ఏమి చెయ్యొద్దనుకున్నాను. కానీ ఈరోజు అర్థమైంది, ఇలాంటి ఆడదాన్ని ఇక క్షమించకూడదు. దానికి ఇష్టం లేకున్నా ఉన్నా కూడా దాని జీవితాన్ని పాడు చేయాల్సిందే. అప్పటికైనా దానికి బుద్ధొస్తుంది. ఇన్నాళ్ళు ఎందుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను, తర్వాత మెల్లమెల్లగా తనే అర్థం చేసుకుంటుంది, తర్వాత మేమిద్దరం కలిసిపోతామని ఇక నేను ఎంతో ఓపికగా ఉన్నాను. దీనివల్లన చివరికి నా గంగికి కూడా నేను దూరమయ్యాను. కానీ ఇది మాత్రం నా మీద ఉన్న కోపంతో ఇక నన్ను పెళ్లి చేసుకొని ఇక ఇలా మళ్ళీ నా ఆదిత్య బాబు జీవితంలోకి వెళ్ళి నా అమ్మడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా? దీన్ని మాత్రం క్షమించను అని చెప్పి శ్రీను అయితే తాగేసిన మత్తులో చాలా కోపంగా ఉంటాడు అలిక్య మీద. అప్పుడే ఇక అలిక్కైతే ఇక ఇప్పుడు ఆనంది రూమ్లో లేదు. ఆదిత్య ఒక్కడే హాల్లో కూర్చొని బాధపడుతున్నాడు. అలిక్య వెళ్ళు, వెంటనే వెళ్ళి నువ్వు ఆదిత్యను ఇక ప్రేమలో దింపేసేయి. నీ మాటలతో ఇక నీ చేతలతో తన మనసు మార్చి నువ్వంటే ఇష్టమయ్యేలా చేసుకో అని చెప్పి జీవన అయితే అలిక్యను ఆదిత్య దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. ఇక ఆనంది మాత్రం ఏమైందో దేని గురించో టెన్షన్ పడుతున్నాడని చెప్పి ఆదిత్యను డిస్టర్బ్ చేయకుండా తన బెడ్రూమ్లో ఉంటుంది. ఆదిత్యను ఇలాగే ఇక హాల్లో ఒంటరిగా వదిలేస్తుంది. ఇక ఆదిత్య మాత్రం తన అమ్మా నాన్నల మధ్య ఉన్న గొడవ, తన నాన్న అమ్మకు తెలియకుండా వేరే పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు, నాన్న ఇంత మోసం చేయడం ఏంటి అమ్మని అనేది, ఇక ఎవరావిడ అనేది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే అలెక్య అయితే ఆది దగ్గరికి వస్తుంది. అలెక్యను చూసి ఇక ఆదిత్య అయితే చాలా కోప్పడతాడు. ఏంటి అలెక్య, నువ్వు ఇంటికి వెళ్ళలేదా, ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉండగా, నిన్ను ఓదార్చడానికే వచ్చాను ఆది, నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఎందుకు, దేని గురించి నా కోసమైనా నువ్వు అలా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అలెక్కైతే. దాంతో ఇక ఆదిత్యకైతే మరింత కోపం వస్తుంది. ఏంటి అలెక్య, నీ గురించి నేనెందుకు బాధపడతాను, ఇక నువ్వు పెళ్లి చేసుకున్నావు, శ్రీనుతో హ్యాపీగా ఉంటున్నావు, నేను కూడా ఆనందిని పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉన్నాము, ఇంకా నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే ఇక శ్రీను అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక నువ్వు అలెక్య గురించి ఆలోచించడం లేదు బాబు, కానీ అలెక్య ఇంకా నీ గురించే, నీ ప్రేమ గురించే ఆలోచిస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంది నా మీద ఉన్న కోపంతో, నీ మీద ఉన్న ప్రేమతో. ఇక నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ఎప్పుడు ఇలాగా చూసుకుంటూ ఎప్పుడు నిన్ను దక్కించుకోవాలనే స్వార్థంతోనే ఇదంతా చేసింది. కానీ నేను మాత్రం ఎప్పటికైనా అలెక్య మనసు మారుతుంది, ఇక నా మీద ప్రేమ పుడుతుంది, ఇద్దరం కలుస్తామని పిచ్చి కలలెన్నో కన్నాను. ఇక దీనివల్ల నేను చాలా దూరం అయ్యాను ఇక అందరికీ. అయినా కూడా ఇది మాత్రం ఇంకా మారటం లేదు. నన్ను ఇలా చిలుకనగా చూసి ఇక నీ మీద ప్రేమను పెంచుకొని నా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది బాబు అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు. ఏంటి శ్రీను, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆదిత్య అంటూ ఉండగా, చూడండి బాబు, జీవనతో తను ఎలా మాట్లాడుతుందో, ఇక నిన్ను దక్కించుకోవడం కోసమే ఇంట్లో ఒక అడుగు పెట్టింది, ఇక నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇక తన మాటలన్నీ వినిపించేస్తాడు శ్రీను అయితే ఆదిత్యకు. ఆ మాటలు విన్న ఆదిత్య కూడా అలెక్య మీద చాలా కోపడుతూ ఉంటాడు. ఏంటి అలెక్య, ఇంకా నీ బుద్ధి మారలేదా, ఇక శ్రీనుతో హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇంకా మా ఇద్దరి జీవితంలోకి వచ్చి ఇలా మా సంసారంలో ముప్పు పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి
చెప్పి ఆదిత్య చాలా తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అలిక్కైతే ఏంటి ఈ శ్రీనుగాడు ఇక్కడే ఉన్నాడా, నేను జీవన మాట్లాడుకునే మాటలన్నీ వినేసి వీడియో తీశాడా వీడు, ఇక ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో ఆదిత్య నన్ను అని చెప్పి ఇక చాలా భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే సైలెంట్గా ఉంటాడు. బాబు నేనున్నాను కదా దాని సంగతి చెప్పడానికి, నువ్వు ఇక ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇక నాతో నీ మెడలో తాళి కట్టించుకున్నావా, ఇక ఆ తాళి ఎక్కడ తీసి నాకు ఇవ్వు, ఇక నువ్వు ఆదిత్యను దక్కించుకోవడం కోసమే ఇక నీ మెడలో తాళి కట్టించుకున్నావంటే ఇక ఆ తాళి నీ మెడలో ఉండకూడదు, ఇక నా అమ్మాడి జీవితం బాగుండాలి, అమ్మాడి ఇక మా ఆదిత్య బాబు సంతోషంగా ఉండాలని నీ మీద నాకు ప్రేమ లేకపోయినా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను ఒకప్పుడు, ఇక అది తప్పని తెలుసుకున్నాను, తప్పైనా ఇక వాళ్ళు బాగుండాలని చెప్పి అలా చేశాను, కానీ చివరికి ఇక నీ ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నావు, తర్వాత ఇక అన్నీ సర్దుకున్నాక అర్థం చేసుకొని ఇద్దరం కలిసిపోతాం అనుకున్నాము, కానీ నీ మాటల బట్టి ఇక మనం ఎప్పటికీ కలవం, ఇక నువ్వు కేవలం ఆదిత్య కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని అర్థమైపోయింది, కాబట్టి నీ మెడలో ఉన్న తాళిని తీసి నాకు ఇవ్వు, ఇప్పుడే ఇక మీ నాన్నకు మీ అమ్మకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి నిన్ను తీసుకెళ్ళమని చెప్తాను, అంతేకాని ఇక్కడ నువ్వు ఉండి ఇక ఎంతమంది కాపురాలను ఇలా నాశనం చేస్తావు, నా జీవితంతో ఇలా ఆడుకుని నన్ను వదిలేసావు, ఇక ఇప్పుడు నా జీవితంతో పాటు ఇక మా అమ్మాడి జీవితం ఆదిత్య జీవితం కూడా నాశనం కాబోతుంది నీ వల్ల, ఇలా నీ వల్ల ముగ్గురు స్ట్రగుల్ అవ్వవలసి వస్తుంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి రోజైతే చాలా కోపంగా ఇక శ్రీను అయితే అలిక్కి మెడలో ఉన్న తాళిని తీసుకుంటాడు. దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. సునంద, ఆనంది, ఏంటి శ్రీను ఏం చేస్తున్నావు, ఇలా తాళిని తీయొచ్చా అని చెప్పి అంటూ ఉండగా, లేదు అమ్మాడి ఇక అది ఎలాంటిదో మీకు తెలియదు, కేవలం ఆదిత్య బాబు కోసమే నన్ను పెళ్లి చేసుకుందని ఇక తను మాట్లాడింది, ఇక అందుకే నేను ఈ తాళిని తీశాను, ఈ తాళికి అసలు విలువే లేదు, దాని మెడలో ఉండడం కంటే నా చేతిలో ఉండడమే బెటర్, అందుకే నేను ఈ పని చేస్తున్నాను అమ్మాడి, ఇది తప్పని నాకు తెలుసు, కానీ దీనికి బుద్ధి చెప్పాలంటే ఇది ఇక్కడ ఉండకూడదు, నాకు భార్యగా ఇక్కడ ఉంటూ ఇక ఆదిత్య బాబుకు దగ్గర కావాలని చూస్తుంది, కానీ నేను ఇక ఇన్నాళ్ళు అది మారుతుందని ఎంతో ప్రేమగా ఎంత తిట్టినా కూడా నేను మాత్రం ఏనాడు ఏ ఒక్క మాట అనకుండా తనను ఎంతో ప్రేమగా చూసుకున్నాను, తను మాత్రం నా మీద ఎప్పుడూ కోపాన్నే చూపించేది, ఇక గంగి ఇక అత్త మామ అందరు ఎంత చెప్పినా కూడా ఏనాడు తనను ఒక్క మాట అనలేదు, తర్వాత తనే అర్థం చేసుకుంటుందని ఇన్నాళ్ళు ఎంతో ఓపికగా ఉన్నాను, ఇదంతా నీ వల్లనే, ఇక నువ్వు ఇక ఆదిత్య బాబు సంతోషంగా ఉండాలి ఎప్పటికైనా, ఇది నాకు సొంతం కావాలనే కదా ఇదంతా చేసింది నేను, కానీ ఈరోజు అదంతా వృధా అయిందని తెలుసుకున్నాను, ఇక అందుకే ఈ తాళిని తీసానమ్మాడి, ఇక నాది తప్పైతే క్షమించు, కానీ దీన్ని మాత్రం ఇక్కడ ఉండనివ్వద్దమ్మాడి, ఇక ఎప్పటికైనా చాలా ప్రమాదం దీంతో, ఇక దీంతో పాటు ఆ హిందూ జీవన ఇద్దరు కూడా దీనికి సపోర్టుగా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా కుటుంబాలను సర్వనాశనం చేయాలనుకుంటున్నారు అని చెప్పి శ్రీను అయితే ఈరోజు అలిక్కకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. అలిక్కె మెడలో ఉన్న తాళిని తీసి ఇక అలిక్కైతే ఏంటి ఇప్పుడు నా గతి ఏమవుతుంది, ఇక నా ఆదికి నేను దూరం కావడం కాదు, ఇక ఇప్పుడు శ్రీను కూడా నన్ను శాశ్వతంగా వదిలేసేలా ఉన్నాడు, శ్రీను కూడా చాలా మంచివాడు, కానీ వాని ఓపికకు పరీక్ష పెట్టాను, ఇక ఎంత అన్నా కూడా వాడు మాత్రం ఏనాడు ఒక్క మాట అనలేదు, ఈ రోజు నా నిజస్వరూపం తెలుసుకొని ఇంతలా కోప్పడుతున్నాడు, ఇక మా అమ్మ నాన్నకు కాల్ చేస్తాడా ఏంటి, ఇక వాళ్ళకు నా గురించి తెలిస్తే వాళ్ళు కూడా నన్ను చంప పగలగొట్టి ఇక్కడ నుండి తీసుకెళ్తారు, అసలే ఇక మా నాన్నకు నేనంటే చాలా కోపం, ఆ రోజు రమ్మంటే రాలేదు, ఈ రోజు ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావని మా నాన్న కూడా తిట్టి నన్ను తీసుకెళ్తాడు, ఇక శ్రీను తప్ప ఇక నాకు ఇప్పుడు ఎవరు కూడా భర్త కాలేరు, ఇక మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే ఇక అది జరగని పని, ఇక ఇప్పుడు ఆదిత్య శ్రీను కాదని వేరే అబ్బాయిని నేను పెళ్లి చేసుకొని ఉండలేను, ఇక ఇప్పుడు ఎలా అని చెప్పి అలిక్కెత్తి ఈరోజు ఇక చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇదంతా గొడవ చూసిన ఇక సునంద శశికాంత్ వాళ్ళైతే ఇక అలిక్య తండ్రికి ఫారెన్లో ఉన్న అలిక్య తండ్రికి కాల్ చేస్తారు. కాల్ చేసి శ్రీనుకి ఇస్తారు. ఇక శ్రీను అయితే మామయ్య మీరు వెంటనే ఇండియాకు రండి, ఇక మీ కూతురు చేసిన ఘనకార్యం చూడండి, ఇక తను నన్ను పెళ్లి చేసుకుంది ఇక నాకు భార్యగా ఉండడానికే కాదు ఆదిత్యకు దగ్గర కావాలి, ఇక నా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలని తను ఇంకా అలాగే ఆలోచిస్తుంది, అందుకే నేను ఇక తనకు విడాకులు ఇవ్వబోతున్నాను, తన మెడలో ఉన్న తాళిని కూడా తీసేశాను, కాబట్టి మీరు వచ్చి త్వరగా తనను పికప్ చేసుకోండి అని చెప్పి శ్రీను అయితే చాలా కోపంగా ఇక తన అత్త మామలకైతే కాల్ చేస్తాడు. దాంతో ఇక వాళ్ళు కూడా ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు, మా కూతురు అలిక్య మారలేదా, ఇంకా తన మనసులో ఆదిత్యనే ఉన్నాడా అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అవుతారు. అవును, ఇక తన మనసులో ఆదిత్య ఉన్నాడు కాబట్టి ఇంకా తను ఇక్కడ ఉంది, నేనంటే తనకు
నాకు ఇక కొంచెం కూడా ఇష్టం లేదు. ఇక నా మీద కోపమే ఎక్కువుంది. ఇక నా మీద కోపం ఆదిత్య బాబు మీద ప్రేమ వల్లనే ఈ పెళ్ళికి ఒప్పుకుందంట. ఎప్పటికైనా ఇక నా ఆదిత్య కావాలని కోరుకుంటుంది. కానీ నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను. పెళ్లి పేరుతో దీన్ని లొంగదీసుకోవాలనుకుంటున్నాను. కానీ అది మాత్రం ఇక లొంగలేదు. కాకపోతే మళ్ళీ నా అమ్మాడి జీవితంలో చిచ్చు పెట్టాలనుకుంటుంది. ఇక దానిని క్షమించను. ఇక నా అమ్మాడి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటిది ఇక నా అమ్మాడి జీవితంలో ముప్పు పెడతానంటే నేను ఎలా ఊరుకుంటానో. ఇక నేను నా నా అమ్మాడికి హనుమంతుడు లాంటి వాడిని. ఇక నా అమ్మాడికి ఏ కష్టం వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి రోజైతే శ్రీను అలెక్య తల్లిదండ్రులకు కాల్ చేసి అలెక్యకు విడాకులు ఇస్తాను, తీసుకెళ్ళండి, ఇక్కడ ఉంచకూడదని చెప్పి చాలా గట్టిగా చెప్పేస్తాడు. ఇక్కడ ఇదంతా గొడవ జరిగిందని తెలుసుకున్న పద్మమ్మ సింహాద్రి ఇక ఇలా జ్యోతి ఫ్యామిలీ, గంగవ్వ అందరూ కూడా సునంద ఇంటికి వస్తారు. ఇక అలిక్య చేసిన ఘనకార్యానికి అలిక్యనైతే చీకొడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఫారెన్ నుండి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చేసారు. అలిక్య చేసిన పనికి వాళ్ళు కూడా సిగ్గుతో ఇలా ఇక తల వంచుకుంటారు. ఏంటి నువ్వు మరీ ఇంత తెగించావు? ఇక పెళ్ళైన మొగాడిపై ఇంత మోజుపడడం ఏంటి? నీకు పెళ్ళైంది, శ్రీను చాలా మంచివాడు, ఇక అతనితో చక్కగా కాపురం చేసుకుంటావని నిన్ను ఇక్కడ వదిలేస్తే నువ్వు మాత్రం మళ్ళీ ఆదిత్య కావాలని ఇక ఆదిత్యను దగ్గర చేసుకోవాలని ఇలా ఆలోచిస్తావా? నీ మనసులో ఆదిత్య మీద ప్రేమ ఇంకా పోలేదా? నువ్వేం ఆడదానివే అని చెప్పి ఇక వాళ్ళ అమ్మా నాన్న అయితే ఇలా అలిక్యను చీకొట్టి, పదవే, నువ్వు ఇక్కడుంటే ఎప్పటికీ మారలేవు. నువ్వు ఇక ఆదిత్యకు దూరం అవుతేనే ఆదిత్యను మర్చిపోయి ఇక హ్యాపీగా ఉండగలుగుతావు. ఇక శ్రీను కూడా నిన్ను వద్దంటున్నాడు. ఇక నీ గుణం చూసి నిన్ను చీకొట్టాడు. పద, ఇక నీకు ఈ జన్మలో పెళ్ళయ్యే అదృష్టం నీకు లేదని చెప్పి ఈ రోజైతే అలిక్య తల్లిదండ్రులైతే చాలా కోపంగా అలిక్యను బ్యాగ్ సర్దుకొని వెళ్ళు అని ఇక బ్యాగ్ సర్దుకొని రమ్మని చెప్పి అలిక్యనైతే తనతో పాటు ఫారెన్కి తీసుకెళ్తారు. ఇక శ్రీను అయితే మళ్ళీ అలిక్యను పెళ్లి చేసుకున్నా కూడా ఒంటరివాడైపోతాడు. తన జీవితంలో ఇక మళ్ళీ ఒంటరితనమే గుర్తొస్తూ ఉంటుంది. ఇక అలిక్యను ఎలాగైనా మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ తను మాత్రం మారకుండా ఇలా అమ్మడి జీవితాన్ని నాశనం చేయాలనుకుని చివరికి నా నుండి దూరం అయిపోయింది అని ఇక శ్రీను బాధపడుతూ అలిక్యనైతే ఫారెన్కి పంపించేస్తాడు. మరిక ఫారెన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య మీద మనసు కొట్టేసుకొని మరిక శ్రీనుతో కలిసి ఉంటానని అలిక్య మళ్ళీ ఇక శ్రీను దగ్గరికి వస్తుందా, లేకుంటే శ్రీనునే ఇక ఫారెన్కి తీసుకెళ్తారా అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే అలిక్యకైతే ఇక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు శ్రీను. అయితే తన అమ్మాడి జీవితాన్ని ఇలా చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఇక ఆనంది కోసం శ్రీను ఇలా ఇక అలిక్యకు దూరం కాబోతున్నాడు. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.